ప్రధానంగా లేడీస్కి ఎక్కువగా వీళ్ళు తెలంగాణలో 6378 మంది మహిళా సర్పంచ్లే ఉంటారని కూడా ఒక ప్రకటన వచ్చింది. ఒక 50% వరకు మేము ఇస్తామని. మరి అంటే వీళ్ళది పంచాయతీ ఎన్నికల్లో వ్యూహం అనుకోవచ్చా టీఆర్ఎస్ వాళ్ళు? కేసీఆర్ ఏ పని చేసినా వ్యూహాత్మకంగానే చేస్తాడు. ప్రజలు ఎలా మభ్య పెట్టాలో కేసీఆర్ తెలిసినంతగా ఎవరు తెలియదు. ఈ రోజు కూడా ఆయన ఈ ప్రాజెక్టుల పరిశీలనకు వెళుతున్నాడు అంటే మెయిన్ కారణం రేపు పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని, పార్లమెంట్ ఎన్నికలకి ఇంకోసారి ప్రజలకి ముందుగానే తాయిలాలు ప్రకటించే విధంగా ఆయన ప్లాన్లో తిరుగుతున్నాడు. ఏదేమైనప్పటికీ ప్రజల మధ్య ఉంటే సంతోషపడతారు ప్రజలందరూ, ఎటువంటి సందేహం లేదు, ఏ ముఖ్యమంత్రి అయినా. కానీ ఆయన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఫస్ట్ పాలనా వ్యవస్థను గాలిలో పెట్టి రెండోసారి అది ఆల్రెడీ 3 నెలల ముందే ఎన్నికలు ప్రకటించారు కేసీఆర్. ప్రభుత్వాన్ని రద్దు చేశారు సెప్టెంబర్లోనే. సెప్టెంబర్ నుంచి ఇప్పుడు 4 నెలలు, 4 నెలల నుంచి పరిపాలనా వ్యవస్థ అనేది లేకుండా అయిపోయింది. పరిపాలనా వ్యవస్థని ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేలు గెలవంగానే మంత్రివర్గాన్ని కొలువు తీరినట్టు మంత్రివర్గం మొత్తం కలిసి ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయించినట్టే 4 నెలల నుంచి సమస్యలు పరిష్కారం కాని సమస్యలని పరిష్కరించడానికి అవకాశం ఉండేది. దాన్ని పక్కన పెట్టి సరే మంచి రోజులంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయాలని, వ్యక్తిగత ఇష్టాలని, వ్యక్తిగత ఆచారాలని ప్రజల మీద రుద్దొద్దని మా కోరిక, అంత తప్ప వేరేం లేదు. సరే ఆయన హిందూ ధర్మం ప్రకారం ఆయన మంచి రోజులు చూసుకుంటాడు, ఆయన వ్యక్తిగతంగా ఆయన వరకు బాగుంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రిగా 4 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు ఒక పరిపాలన, నిన్ను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు, అబ్జల్యూట్లీ మెజార్టీని ఫుల్ మెజార్టీ ఇచ్చారు, 88 సీట్లు ఇచ్చారు. మీరు చేసేది మంచిగా అనిపించలేదు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒక పక్క వేరే ఎమ్మెల్యేలకు గాలం వేయటము, ఒక పక్క నుంచి అప్పుడు నిధులు అన్నట్టుగా నిధులు ఇన్ఛార్జి మంత్రికి నిధులు ఉండాలి. కానీ ఎలా ఎమ్మెల్యేకి ఇచ్చే నిధుల కంటే ఎక్కువ ఉంటే ఆయన ఇన్ఛార్జి మంత్రి ద్వారా కొన్ని పనులు చేసుకోవచ్చు. కానీ ఎమ్మెల్యేకి పరిధి లేకుండా మొత్తం ఇన్ఛార్జి మంత్రికి ఇస్తే మొత్తం నిధులు తప్పుదావ పట్టే అవకాశం ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలని, వీళ్ళు గెలవని ఎమ్మెల్యేలు మొత్తం అక్కడ అభివృద్ధిని కంట్రోల్ చేయడం ఒకటి, వాళ్ళ నాయకుల చేతులకు పరిపాలన వెళ్ళే విధంగా ఉంది. ఇది నియంత్రిత పోకడలు, ఇలా నియంత్రిత పోకడలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు నోటిఫికేషన్ ఇది వచ్చేస్తుంది. అప్పుడు ఆ వంక పెట్టడం మళ్ళీ మంచి మంచిది కాదు. ఇది ఏదన్నా సరే ఒకటి వాస్తవం, ఒక్కొక్కటమ్మా వాస్తవం ఏంటంటే మంత్రివర్గం తొందరగా రావాలి, ప్రజలకు అందుబాటులో రావాలి. ప్రజలందరూ కూడా పరిపాలన వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకి మంచిగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ముఖ్యమంత్రి గారు చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ తిరుగుతున్నాడు, తిరిగి సంతోషం, అవన్నీ ఎంతవరకు సాధ్యమని తెలియదు. ఇప్పుడు కూడా అది కూడా తప్పు. ఏంటంటే ఏప్రిల్ కల్లా నీళ్ళు రావండి, ఏప్రిల్ నుంచి గోదావరి నీళ్ళు ఎక్కడ వస్తాయి? ఆగస్టులో, శ్రావణ మాసంలో వస్తాయి. ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో గోదావరి నీళ్ళు వచ్చేది, అప్పుడు దాకా రావు. ఆ లోపల మనకు వస్తే సంతోషమే.